హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నిన్న ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులైనటువంటి ఆదిమూలపు సురేష్ గారు చాలా స్పష్టంగాను 2021 టెట్కి సంబంధించి అర్హత మార్కులు, టెట్కు ఉన్నటువంటి యొక్క వెయిటేజ్ కానీ, టెట్కి సంబంధించి పూర్తిగా సిలబస్ అనేది మనకి మెన్షన్ చేశారు. సో ఇందులో ఈ టెట్ చూడండి, టెట్ 2021కి సంబంధించి మొత్తం టోటల్గా ఎన్ని పేపర్లు ఉంటాయి అని అంటే, మొత్తం ఓవరాల్గా మనకి 1 అని చూడండి, 1 నెక్స్ట్ 1A, నెక్స్ట్ 2 అని, అంటే 1A 1B 2A 2B అలాగా మొత్తం ఓవరాల్గా ఎన్ని పేపర్లు? 4 మనమే రాయాలా అని అనుకోకండి. 2 ఏమో దివ్యాంగులు, ఎస్జిటి దివ్యాంగులకు ఉంటుంది, 2దిగా స్కూల్ అసిస్టెంట్ దివ్యాంగులకు ఉంటుంది, ఇంకొక 2 మనం చూస్తే కనుక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్. అవునా? సో ఇది ఓవరాల్ సింపుల్గా చెప్పాలండి. ఈరోజే కనుక మీరు ఎవరైతే మన ఛానల్ని, రత్నం కాంపిటేటివ్ ఛానల్, మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ అయితే కనుక ఒక చక్కని ప్రతి విషయాన్ని మీకు చాలా క్షుణ్ణంగా మంచి విశ్లేషణతో, సబ్జెక్ట్తో సహా, ప్రాక్టీస్ బిట్లతో సహా చక్కగా నేను అందిస్తూ ఉంటాను ప్రతి విషయాన్ని. ఓకే? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. 2021 టెట్కి సంబంధించి 2021 టెట్కి సంబంధించి మనం మార్కులు సంపాదించుకోవటం ఎలా, ఏ బుక్స్ చదువుకోవాలి, అసలు సిలబస్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి ఫస్ట్ మనకి. రెండోదిగా ఇక్కడ నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే 2021 సోషల్ అన్నమాట. ఓకే? సోషల్కి సంబంధించి నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు. స్కూల్ అసిస్టెంట్ సోషల్, ఇది స్కూల్ అసిస్టెంట్ సోషల్ టెట్కి అనమాట. ఇది టెట్ ఖచ్చితంగా మీకు మంచి మార్కులు రావడానికి ఒక అవకాశం అనేది చూపిస్తాను, 100%. దాంట్లో తిరగలేదు. సో ఇప్పుడు ఇక్కడ అర్హత మార్కులు ఏమన్నారండి? అర్హత మార్కులు, టెట్ అర్హత మార్కులు అర్థమవుతుందా? సో అర్హత మార్కులు రైటింగ్ చాలా బాగుంటుంది, దాంట్లో డౌట్ లేదు. అర్హత మార్కులు. సో ఇప్పుడు మనకి అర్హత మార్కులు అనేది ఎన్ని రావాలి? ప్రభుత్వం వారు కేటాయించిన విధానం, ఓసీ అంటే జనరల్ కేటగిరీకి చెందినటువంటి వారికి 60%. సో టెట్ అనేది, ఈ టెట్ ఎన్ని మార్కులు? 150 మార్కులు. అవునా? 150 మార్కులు. 150 మార్కులు ఎన్ని మార్కులు రావాలి? 90 మార్కులు రావాలి. ఎన్ని? ఓసీ అభ్యర్థులకు 90 మార్కులు. సో 90 మార్కులు అర్హత మార్కులు 90. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇది. 1 2 బీసీఏ బిసిడిఈ. సో 4కి ఎక్కున్నటువంటి బీసీ, ఆల్ కేటగిరీ బీసీ 50%, 50% మార్కులు సంపాదించాలి. వెయిటేజ్ అంటే 50% మార్కులు అనేది నీకు ఎన్ని మార్కులు? 75 మార్కులు. ఎందుకంటే 150 కదా, బై 2 చేయండి, 75. సో 75 మార్కులు. ఎన్ని? 75 మార్కులు. సో 75 మార్కులు. 76 వచ్చినాయి అనుకో, నువ్వు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. 100 వచ్చినాయి అనుకో, బీసీ వాళ్ళకి ఎక్సలెంట్. ఎందుకనంటే వెయిటేజ్ ఉంటుంది కదా, 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి డిఎస్సిలో. సో కొద్దిగా 4 మార్కులు కొలుస్తాయి, హ్యాపీ. ఓకేనా? అలాగే మార్కులు ఎన్ని సంపాదించుకుంటే టెట్లో అంత ఉపయోగం అండి. ఇంకొక విషయం ఏంటంటే, టెట్ సంవత్సరానికి ఒకసారి పెడతారు, తెలుసా? గతంలో సంవత్సరానికి 2 సార్లు డిస్కషన్స్ అన్నారు కానీ పెట్టారండి, ఏం లేదుగా. అది మీకు తెలిసిన విషయమే, కొత్త కాదు. ఓకే. మూడోదిగా చూస్తే ఎస్సీ ఎస్టీ
దివ్యాంగులకు మరియు సైనికులు ఎక్స్ సర్వీస్ మెన్ అంటాం. సో ఎవరు ఎక్స్ సర్వీస్ మెన్ ఎంత 40%, 40%. 40% అంటే మనకి ఎన్ని మార్కులు రావాలి? ఇక్కడ 75 కదా, 40% అంటే 4 15 60 మార్కులు. ఎన్ని? 60 మార్కులు. ఒక పాయింట్ తెలిసింది కదా, ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు, ఎన్ని మార్కులు రావాలన్నా ఏంటి కథ, ఏంటి లొల్లి అని ఉంటుంది. సో అర్థమైందా? సో ఇప్పుడు 60 మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్ మెన్లకు వీళ్ళందరికీ 60 మార్కులు 150 మార్కులకు గాను 4 ఆప్షన్స్లో ఇచ్చేటువంటి ఆబ్జెక్టివ్ మెథడ్లో మనకి 60 మార్కుల కంటే ఎక్కువ వస్తే 60 మార్కులు వచ్చినా 60 కంటే ఎక్కువ వచ్చినా కానీ డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. బీసీ వాళ్ళకి 75 మార్కులు కట్ ఆఫ్, అంటే 75 కంటే ఒక్క మార్కు 75 వచ్చినాయి ఎలిజిబుల్, 75 కంటే ఎక్కువ వచ్చినా డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. 90 మార్కులు ఓసీ అభ్యర్థులకి 90 కంటే ఎక్కువ రావాలి, 89.75 89.90 ఎలిజిబుల్ లేదు. సో 90 మార్కులు వచ్చినా ఎలిజిబుల్, 90 కంటే ఎంత వచ్చినా కానీ వాళ్ళు డిఎస్సి రాయడానికి ఎలిజిబుల్. సో ఒక పాయింట్ క్లియర్ అయిందని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? మీకు చక్కగా చాలా వివరణాత్మకంగా ఉంటుందండి. ఓకేనా? కొత్తగా ఒకవేళ మనం ప్రిపేర్ అవుతున్నా కానీ ఇప్పుడు చూడండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ నేను చెప్పిన అర్హత మార్కులు అందరికీనండి. టెట్ అనేది గుర్తెట్టుకోండి, సోషల్ ఒక్కటే కాదు, ఎస్జిటి దివ్యాంగులు ఎనీథింగ్ ఈ పేపర్లు అన్నింటికి వర్తిస్తుంది. ఓకేనా? ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ 150 మార్కులకు గాను స్కూల్ అసిస్టెంట్లో మనకి 150 మార్కులకు గాను 150 మార్కులు ఓవరాల్గా మీకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఉంది కదా, ఇవి లాంగ్వేజు ఇవి కాకుండా నేను చెప్పేది ఇవి కాకుండా అంటే 90 మార్కులకేమో అవి ఉంటాయి, రిమైనింగ్ 60 మార్కులు సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ మనం తెలుసుకుంటాం. అందులో 60 మార్కులు, ఎన్ని? 60 మార్కులు ప్లస్ 90 మార్కులు. సో ఓవరాల్గా 150 మార్కులు టెట్ 150. సో ఈ 90 మార్కులు అనేది మనకి తెలుగు 30 మార్కులు ఉంది కదా, ఇంగ్లీషు 30 మార్కులు ఉంది కదా, అక్కడికి ఎన్ని అయిపోయాయి? 60 అయిపోయింది. ఆ తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ ఉందా, శిశు అభివృద్ధి ఉందా, పెడగాగి అంటాం కదా, సో అవి ఎన్ని ఉన్నాయి? 60. సో 30 మార్కులేమో చైల్డ్ డెవలప్మెంట్కి ఉంది, 30 మార్కులేమో తెలుగుకు ఉంది, నెక్స్ట్ 30 మార్కులేమో ఇంగ్లీష్కి ఉంది. ఇది సో 90 మార్కులు సరిపోయిందా? 90 మార్కులు సరిపోయింది కదా. ఇప్పుడు ఈ 90 మార్కులకి మనం సంపాదించుకునే విధానం చాలా సింపుల్గా, కష్టమేమీ లేకుండా సింపుల్గా సంపాదించుకునే విధానం కూడా ఉంటుంది. అది నేను చెప్తా, ఏం కంగారు పడకండి ఇందులో. ఇక 60 మార్కులు ఇది ఎక్కువ కదా, ఇందులో స్కోర్ రప్పించుకోవాలి, ఇదే స్కోర్ రప్పించుకోవాలి. అసలు పార్ట్ ఇది, అసలు పార్ట్ ఇందులో 60 మార్కుల్లో ఎన్ని విభాగాలుగా అంటే 60 మార్కులు ఉంది కదా. సో ఫ్రెండ్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ మీకు ఓపిక ఉండాలి, నిరీక్షణ ఉండాలి, కోరిక ఉండాలి, తీరిక ఉండాలి, దాహం ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఓపిక కొలిది కూర్చుని చక్కగా చదువుతూ ఉండాలి. నేను చెప్పే ప్రతి మాట మీరు వినండి, 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ రావాలంటే వెయిట్ చేయాల్సిందే. సక్సెస్ని నువ్వు పొందుకునేంత వరకు కూడా నువ్వు ప్రయత్నం చేయవలసిందే. అయిపోయింది అంటే కుదరదు. అర్థమైందా? సక్సెస్లో మనం పొందుకునేంత వరకు సాధించి తీరాలి ఖచ్చితంగా. అది ఇందులో ఉన్నటువంటి కొన్ని రహస్యాలు ఉంటాయి, నేను చెప్తాను చక్కగా ఇందులో మేలకోలు. ఇప్పుడు 60 మార్కులు అండి, 60 మార్కులను 6 ప్రధాన సబ్జెక్టులు, 6 ప్రధాన అంగాలు, 60 మార్కులు 6 అంగాలు, 6 అంగాలు. సో 60 మార్కులు 6 ప్రధాన అంగాలని మనం ప్రభుత్వం, నేను చెప్పింది కాదు, ప్రభుత్వం ఏ విధంగా చెప్పిందో మీరే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రఫీ, ఇది జాగ్రఫీ. సో భూగోళ శాస్త్రం, ఇది 2 విధాలుగా మనం చదువుకోవాలి, 2 విధాలుగా చదవాలి. అదే ఎస్జిటి వాళ్ళకు అనుకో 1 నుంచి చదవాలి, 8 వరకు ఖచ్చితంగా చదవాల్సిందే, తిరుగులేదు. ఎస్జిటి వాళ్ళకి
స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు కదా, ఇదిగోండి 6 నుంచి 10వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు అంటే ఇక్కడ డైవర్సిటీ ఆఫ్ ఎర్త్ అంటాం. డైవర్సిటీ ఆఫ్ ఎర్త్ అంటే 6 నుంచి 10వ తరగతి వరకు మనకి ఏముంటుంది, 6వ తరగతిలో భూగోళ శాస్త్రం ఫస్ట్ చాప్టర్ పటాల విశ్లేషణ, రెండోది 7th క్లాస్ 8th క్లాస్ పటాల విశ్లేషణ, పటాల అధ్యయనం, పటాల రకాలు ఉందా లేదు. పటాలు ఎవరు తయారు చేశారు, బాబిలోనియన్లో వాళ్ళు తయారు చేశారా, ఇలా ఇవి మనకి చాలా స్పష్టంగా ఉంటాయి లేదా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాటి గురించి మనం చక్కగా నేర్చుకోవాలి. అదే కాకుండా అంతటితోనే సరిపోకుండా 6th నుంచి 10th క్లాస్తో పాటుగా వీటితో పాటుగానే మనం ఆంధ్రాలో ఉన్నటువంటి జాగ్రఫీ ఇచ్చాడు మీకు. ఆంధ్రాలో కొన్ని మంచి టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం 3 విధాలుగా 6th, 7th, 8th క్లాసు షార్ట్ కట్ మెథడ్ అండి. చదువుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు అలా చెప్పరు, లైన్గా చెప్పుకుంటూ వెళ్తారు. అలా కాదు. 6th క్లాస్లో ఒకటి, 7th క్లాస్లో ఒకటి, 8th క్లాస్లో ఒకటి, 6th, 7th, 8th పాటుగా మనం దీన్ని కంపారిజన్ ఎలా చేయాలంటే 6th క్లాస్లోనేమో మనకి ముందు పర్వతాలు ఉన్నాకో ఆ తర్వాత మైదాన ప్రాంతం అంటాడు, అర్థమైందా. ఆ తర్వాత ఏమంటాడు, తర్వాత ఇప్పుడు ముందు కొండలు, పర్వతాలు, మైదానాలు, కొండలు, పర్వతాలు, మైదానాలు, ఒకే ప్రాంతాన్ని పెనమకూరు అంటారు. చూడండి, పెనమకూరు ఉంది, సకలం చెరువు ఉంది. సో కంపేర్ చేయాలి. ఒక చోటను తవ్వితే కనుక నీరు ఎంత లోతు పడుతుంది, ఒక చోటను తవ్వితే నీరు ఎంత లోతు పడేటువంటి సూచనలు ఉన్నాయి. అక్కడ ఏ రకమైన పంటలు పండుతున్నాయి, ఇక్కడ ఏ రకమైన పంటలు పండుతున్నాయి, అక్కడ ఏ విధమైనటువంటి నేలలు, ఇక్కడ ఏ విధమైన నేల. సో ఈ రెండు ఎలా చేయాలి, సరిపోల్చాలి, అంతేనండి. అంతకని ఏం ఉండదు. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ చదవాలి, భారతదేశ జాగ్రఫీ కూడా మనం చక్కగా చదువుకుంటూ వెళ్ళాలి. నేను చక్కగా సీరియల్గా మీకు చాలా వివరణగా చెప్తాను ఈ విషయాలు. రెండోదిగా జాగ్రఫీ తర్వాత మనకి జాగ్రఫీ అయిపోయింది కదా. సో జాగ్రఫీ తర్వాత ఏమన్నాడు, ప్రొడక్షన్. ఇది ప్రొడక్షన్, లైవ్లీహుడ్స్ అంటే లైవ్లీహుడ్స్ ఉన్నాయి కదా, అంటే ఉత్పత్తి, వినిమయము, ఆహార సేకరణ అంటాం. ఉత్పత్తి అంటే ఇది ఎకనామిక్స్, అర్థశాస్త్రం అంటాం. ఇది అర్థశాస్త్రం. సో అర్థశాస్త్రం ఇది 6 నుంచి 10వ తరగతి, 10వ తరగతి వరకు, 10వ తరగతి వరకు చదవాలి, గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి వరకు చదవాలి. కానీ ఇక్కడ పుస్తకాలకు వచ్చేటప్పటికి కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి మళ్ళానండి, అంతేనా. వేరియేషన్స్ ఉంటాయి. 6 నుంచి 10వ తరగతి వరకు అర్థశాస్త్రం ఏముందండి, ఇక్కడ ఉత్పత్తి, ఆది మానవుడు వారు మొదటిగా ఎలా సంపాదించుకున్నాడు, ఆహారము సేకరించుకున్నాడు. మీరు గతంలో చూడండి, హిస్టరీ పార్ట్ 1 అనేది చేశాను. సో మీకు ఇవన్నీ తెలియాలంటే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి మీకు నేను ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాను, వెబ్సైట్, మన వెబ్సైట్లో. దాంట్లో చాలా చక్కగా నీట్గా బిట్స్తో సహా అకాడమీ పాఠ్యాంశాలను, పాఠ్య పుస్తకాల ఆధారంగా ఇవన్నీ హిస్టరీ గుర్తుపెట్టుకోండి, హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అని, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అని సబ్జెక్ట్స్తో, అలాగే ఈ గవర్నెన్స్, పాలిటిక్స్ సంబంధించి చక్కగా బిట్స్ ప్రాక్టీస్ కూడా పెడుతున్నాను. నేను డిఎస్సికి సంబంధించి కూడా చక్కగా మీకు 60 మార్కులకు సంబంధించి చాలా ఎక్సలెంట్గా నేను అన్నీ అవసరమైతే నోట్స్ కూడా రాసి మీకు పంపిస్తూ ఉంటాను. ఓకే. అర్థశాస్త్రం 6 నుంచి 10వ తరగతి వరకు. సో ఇందులో కొన్ని మనం పూర్తిగా అంటే కనుక సిసి మెథడ్ కదా, వీటితో పాటుగా మనం ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి విధానం ఉంది. నేను పుస్తకాలు చెప్తాను, వినండి. అర్థశాస్త్రం 2వ పార్ట్. మూడోదిగా చూస్తే కనుక మనకి ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం. అంటే మనకి ఒకటి హిస్టరీ, ఇది హిస్టరీ మరియు తర్వాత పాలిటీ అంటే సివిక్స్, పౌరశాస్త్రం అంటాం. ఇది పౌరశాస్త్రం 6 నుంచి 10వ తరగతి వరకు మస్ట్ అండ్ షుడ్ బి. ఇక్కడ హిస్టరీ ఉంది మనకి. చాలామందికి సింధు నాగరికత గురించి అసలు నేను కొన్ని చోట్ల చెప్తే, సార్ ఆ సబ్జెక్ట్ లేదు సార్, సింధు గురించి, ఆర్యుల గురించి చెప్పకండి సార్ అని అన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే వాడు పెట్టాడండి. మీకు సిలబస్ మీద పట్టలేకపోతే సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటే రేపొద్దు నీకు ఉపయోగం ఏముంటుంది, అవునా లేదా. సింధు ఉంది, ఆర్యులు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీకు ఆ జనపదాలు ఒకటే చదివేస్తే జనపదాల గురించి నువ్వు చదువుతున్నావు,
చివర చూస్తే జనపదాలు ఎలా ఏర్పడ్డాయి? ఆర్యుల ద్వారా ఏర్పడ్డాయి. ఆర్యులు ఎలా వచ్చారు? సింధు నాగరికత గురించి వచ్చింది. సింధు నాగరికత ఎక్కడి నుంచి వచ్చింది? మెసొపొటేమియా. సో ఒక సిస్టమ్ ఉండాలి, వాటి గురించి మనం తెలుసుకోవాలి, అవునా? సో 6 నుంచి 10వ తరగతి వరకు ఖచ్చితంగా చదవాలి. రెండవదిగా హిస్టరీలోను ఈ హిస్టరీకి సంబంధించి 6 నుంచి 10 వరకు, పౌరశాస్త్రం 6 నుంచి 10 వరకు. ఇందులో మనకి అన్నీ ఉన్నాయి. ఏపీ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, వరల్డ్ హిస్టరీ కూడా ఉందండి. మీ అదృష్టం అలా కలిసి వచ్చింది. 6, 7, 8 తరగతిలో వరల్డ్ హిస్టరీ లేదు. 9, 10 తరగతిలో ఉంది. 9, 10 తరగతిలో సాంఘిక, సాంస్కృతిక పునర్జీవ ఉద్యమాలు, భక్తి ఉద్యమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. సో అలాగే ప్రపంచ నాగరికతలు ఉన్నాయి. ఇంకో రెండవదిగా మనం చూస్తే ప్రపంచంలో జరిగినటువంటి మొదటి 2 యుద్ధాలు ఉన్నాయి. అలాగే అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, జర్మనీ ఏకీకరణ, వియన్నా యొక్క ప్రయత్నము, వియత్నాం ప్రయత్నం, ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ అవన్నీ చక్కగా ఒక సిస్టమేటిక్గా. నేను ఇవన్నీ మీకు షార్ట్ కట్ మెథడ్లో చదువుకునే విధానం ఒకటి ఉంటుంది, అర్థమైందా? పౌరశాస్త్రం ఇక్కడ మనకి న్యాయశాఖ గురించి చదవాలి. చట్టము ఒక సన్నివేశం, మిక్చర్ కదా, చట్టము ఒక సన్నివేశము, ఓకే. అలాగే హక్కులు, మానవ హక్కులు, ప్రాథమిక హక్కులు, పౌర హక్కులు అంటే ఏంటి, స్థానిక ప్రభుత్వాలు అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఏంటి, సో వాట్ ఇవన్నీ ఉన్నాయి చక్కగా, ఇవన్నీ చదవాలి, ఓకే. నెక్స్ట్ తర్వాత హిస్టరీ అయిపోయింది కదా. వీటి తర్వాత మనకి ఇంకేం చేశాడు అంటే కనుక సమానత్వము అంటే సమాజంలో సాంఘిక వ్యవస్థ గురించి, సమాజంలో ఇది మెయిన్. సాంఘిక వ్యవస్థ, సమాజంలో సాంఘిక వ్యవస్థ అంటే సమానత్వం అండి. ఇక్కడ ఇది చదవాలండి. సమానత్వము గురించి, సమానత్వం ఉందా? ఆర్టికల్ 14 చెప్తుందా సమానత్వ హక్కు. సమానత్వం ఏ విషయాలు ఇవ్వాలి? రెండోదిగా లింగ అసమానత, ఇది లింగ అసమానతలు. సో సాంఘిక దురవ్యవస్థ గురించి అన్నీ కూడా చక్కగా చదవాలి. సాంఘిక వ్యవస్థలు ఏమున్నాయి, రూపుమాపేటువంటి విధానం ఏంటి, ఈ వ్యవస్థలన్నీ కూడా మనం చదవాలి. నెక్స్ట్ ఇవి అయిపోతే నెక్స్ట్ వీటి తర్వాత మనకి భాష, సంస్కృతి, లిపి అని ఉంది కదా, భాష, సంస్కృతి. సో సమాజంలో వీటి తర్వాత ఇంకా ఒక టాపిక్ ఉంది, ఇంకో టాపిక్ ఉంది, నేను రాసి చెప్తానండి. మతాల ఆవిర్భావం. ఎస్, ఇది మతాలు ఆవిర్భావం, ఇది మతాల ఆవిర్భావం. సో మతాలు ఎలా ఆవిర్భవించి, ఎక్కడ చూడండి మీకు సింధు నాగరికత, ఇది సింధు నాగరికత నుంచి మతాలు ఎలా వచ్చినాయి, అవునా లేదా? దస్యులు, గౌరవర్ణులు వారి యొక్క రంగులను, వర్ణాలను కలిగినటువంటి వారు, అక్కడి నుంచి ఆర్యుల దగ్గర నుంచి వచ్చినటువంటి మతాలు. ఆ తర్వాత మనకి భారతదేశంలో జైన, బౌద్ధ మతాలు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ భక్తి ఉద్యమాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అప్ టు ప్రస్తుతం వరకు మనం చక్కగా చదవాల్సిందే. ఇందులో ఇవన్నీ ఇలా చదవాలి. మతాల ఆవిర్భావం తర్వాత లాస్ట్లో భాష, ఇది భాష, సంస్కృతి, లిపి ఉందా లేదా? 6వ తరగతి టెక్స్ట్ బుక్లో మీకు చివరి చూడండి, భాష, సంస్కృతి, లిపి, శిల్పాలు, ఇవన్నీ చక్కగా ఇవన్నీ ఉంటాయి. సమాచార సాంకేతిక వ్యవస్థ గురించి కూడా మనం చక్కగా చదవాలి. 6 నుంచి 10వ తరగతి, 6 నుంచి 10వ తరగతి, ఇది 6 నుంచి 10వ తరగతి. సో ఇవి ఇలా నువ్వు చదవగలగాలి. ఇంకా మీకు బాగా పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పాత పుస్తకాలు, ఇది పాత పుస్తకాలు మరియు కొత్త పాఠ్య పుస్తకాలు, సో పాత పుస్తకాలు, కొత్త పాఠ్య పుస్తకాలు ఇలా మీ దగ్గర ఇలా ఉన్నాయనుకోండి, తిరిగి ఉండదండి, దాంట్లో తిరుగులేదు, ఓకేనా? ఇంకొక విషయం ఏంటంటే ఈ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఇవి మెయిన్. దాదాపుగా ఈ 4 కంటెంట్ నుంచి, వీటి నుంచి మనకి స్కోర్ ఎక్కువ వస్తుంది. మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి 200 బిట్లు, మనం మినిమం 200 బిట్లు ఒక్కో టాపిక్ నుంచి మనం చక్కగా ప్రిపేర్ అయితే 200 అండి, సింపుల్గా 200 నుంచి ఒక్క బిట్టు పోదో, ఒక్క మార్కు పోదో మీకు చక్కగా వస్తాయి, ఓకేనా? ఇలాగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏ రోజుకి ఆ రోజు
సో ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ అక్షాంశాలు రేఖాంశాలు అయిపోయి. సో అక్షాంశాలు రేఖాంశాలు అయిపోయి అంటే కనుక మనం ఎలా చదువుకోవచ్చు? అక్షాంశాలు రేఖాంశాలు అయిపోయినాయి, సూపర్, వెల్ అండ్ గుడ్. అందులో ఈ అక్షాంశాలు రేఖాంశాల గురించి మనం ఇక్కడ ఓకే ప్రతిదీ ఆ రోజు టాపిక్ సంబంధించి బిట్స్ వెంటనే ప్రాక్టీస్ ఆ రోజు చేయించేస్తాను. నాకు అలాగే ఉండదు, ఈ టాపిక్ అయిపోయిందా వెంటనే ఇంకో 1 అవర్లో ప్రాక్టీస్. సో అలాగా ఒక 100 బిట్లు, ఒక 50 బిట్లు, 30 బిట్లు, అలాగే ఏ టాపిక్ ఆ టాపిక్ బిట్స్ అయిపోయినాయి అనుకో, నీకు ప్రశాంతంగా ఉంటుంది. సిలబస్ రివిజన్ చేసేసుకుంటావు. రెండోసారి మూడోసారి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేస్తావు. అదే సో ఇలా ఉండాలి. అంటే నీ దగ్గర పాత పుస్తకాలు ఉండాలి, కొత్త పుస్తకాలు ఉండాలి. మీరు ఒకసారి ఆలోచించండి, 9, 10 తరగతుల్లో ఉన్నటువంటి మనకి కొత్త పుస్తకాలు ఏతుందో పాత టెక్స్ట్ పుస్తకాల్లో అదే ఉంటుంది. అవునండి, కొద్దిగా బుర్ర పెట్టాలి. ఇది ఇంకా ఈజీ మెథడ్లో చెప్పాలనుకో, ఇంటర్మీడియట్, ఇది ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఈ 2 టెక్స్ట్ పుస్తకాలే ఇవన్నీ. అర్థమైందా? ఇవన్నీ సమానం. కావాలంటే మీరు చెక్ చేసుకుని మీరు చూడండి. కాకపోతే అక్కడ హైలీ డెప్త్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఊహించండి, పిల్లలు ఊహించండి. సో ఈ విధానంలో ఉంటుందన్నమాట. సో మీకు చక్కగా మనకి సిలబస్ మీద పట్టు ఉండాలండి. వీటి మీద పట్టుంటే కనుక సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఓకే, అందరికీ చక్కగా మీకు అర్థమయ్యే విధంగా, అర్థమయ్యే వరకు చక్కగా వివరణలతో నేను పూర్తిగా చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.